సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే యూట్యూబ్లో ప్రెజెంట్ గైస్ ఒక బగ్ అనేది రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అది ఒక 5 days నుంచి అయితే రన్ అవడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా, ఆ బగ్ ఏంటి అంటే మన వీడియోస్ పైన యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వడం లేదు గైస్. ఓకేనా, కొన్ని ఛానల్లో ఒక వీడియోస్ పైన అయితే డిస్ప్లే అవుతున్నాయి, బట్ కొన్ని % ఆఫ్ ఛానల్స్ పైన మాత్రమే యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వడం లేదు గైస్. ఓకేనా, సో అది మీ దాకా వచ్చిందో రాలేదో తెలియదు, కానీ మన ఛానల్లో ఉండే ఒక 4 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు మెసేజ్ చేయడమే జరిగింది. అన్న మా ఛానల్ అది మానిటైజేషన్ అయ్యింది, అండ్ అంతేకాకుండా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మా వీడియోస్కి మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి, బట్ దానివల్ల ఏంటంటే యాడ్స్ అనేవి రావట్లేదు. సో దట్ ఏంటంటే మాకు ఏంటంటే రెవెన్యూ అనేది చాలా తక్కువ వస్తుంది అని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్ అయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది గైస్. ఓకేనా, సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అని నా దగ్గరకు వచ్చిందో వెంటనే దానికైతే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసిన. ఎందుకంటే ఇప్పుడు అది ఏదైతే ప్రాబ్లం అయితే వాళ్ళు ఫేస్ చేసినారో దాని సొల్యూషన్ నా దగ్గర లేదు గైస్. ఓకేనా, అలా అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పి వదిలేం కాబట్టి డైరెక్ట్గా నేను యూట్యూబ్కి రిక్వెస్ట్ పెట్టిన. సో ఇలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసినాం, సో సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి యూట్యూబ్కి అయితే రిక్వెస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది గైస్. ఓకేనా, ఇలా నేనే కాదు, సో చాలా మంది క్రియేటర్స్ కూడా ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్ద క్రియేటర్స్కి అప్రోచ్ అయితే వాళ్ళు కూడా డైరెక్ట్ యూట్యూబ్కి రిక్వెస్ట్ పెట్టారు. అంతేకాకుండా యూట్యూబ్కి ట్వీట్ కూడా చేశారు గైస్. ఓకేనా, సో వీళ్ళందరూ ట్వీట్ చేయడం, ఇలా రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఏంటంటే నిన్న ఈవినింగ్ అయితే యూట్యూబ్ ఏం చేసిందంటే ఈ బగ్ని సార్ట్అవుట్ చేయడం అయితే జరిగింది గైస్. ఓకేనా, సో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో సో ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీ వీడియోస్ పైన అయితే యాడ్స్ అయితే డిస్ప్లే అవుతాయి అండ్ మంచి రెవెన్యూ కూడా వస్తుంది గైస్. ఓకేనా, సో ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రాబ్లం వచ్చిందో ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ బగ్ రన్ అవుతుందని చెప్పేసి యూట్యూబ్కి అయితే తెలియదు గైస్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు క్రియేటర్స్కి ఇలాంటి ప్రాబ్లం వస్తే దాన్ని యూట్యూబ్ అనేది సార్ట్అవుట్ చేస్తుంది, బట్ ఎక్కడో ఒక 10-15% మెంబర్స్కి మాత్రమే వస్తే ఏంటంటే అది యూట్యూబ్కి తెలిసే విధంగా మనలాంటి క్రియేటర్సే రిక్వెస్ట్ ఆర్ ట్వీట్ చేస్తే దాన్ని తొందరగా అయితే సార్ట్అవుట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ నా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ వీడియో చేయడానికి, సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తున్నా. అంతేకాకుండా ఏంటంటే మీకు ఏదన్నా ఇష్యూస్ వస్తే అది యూట్యూబ్ రిలేటెడ్ కనుక ఇష్యూస్ వస్తే ఏంటంటే మీకు ఏ క్రియేటర్ అయితే రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాడో ఆ క్రియేటర్కి ఏంటంటే మీ ప్రాబ్లమ్ని చెప్పుకోవడానికి ట్రై చేయండి గైస్. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసిందనుకో, ఇప్పుడు కార్పొరేట్ క్లైమ్ కనుక కార్పొరేట్ స్ట్రైక్ కనుక వచ్చిందనుకో దాన్ని ఏంటంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఏదో ఒక వీడియో వస్తుంది, దాన్ని చూసి ఏంటంటే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకుంటారు. బట్ ఏదైతే ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాన్ని అయితే లైట్గా అయితే తీసుకోకండి. సో మీరు ఏదో ఒక క్రియేటర్కి మీ ప్రాబ్లం కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే డైరెక్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు, లేదంటే డైరెక్ట్ యూట్యూబ్కి రిక్వెస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాడు గైస్. ఓకేనా, ఇప్పుడు నేను రిక్వెస్ట్ పెడితే నాకు సొల్యూషన్ రాకపోయింది అనుకోండి, నేను పెద్ద పెద్ద క్రియేటర్స్కి మెసేజ్ చేస్తాను. ఎందుకంటే ఒక క్రియేటర్ ఇంకో క్రియేటర్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి సో మాకు ఫాస్ట్ రెస్పాన్స్ రావడానికి రీజన్ ఉంటుంది. సో అలా ఏంటంటే మీ ప్రాబ్లం మాకు చెప్తుందంటే మేము రిక్వెస్ట్ పెట్టడంతో పాటు పెద్ద పెద్ద క్రియేటర్స్తో కూడా రిక్వెస్ట్ పెట్టిస్తుందంటే మాకు కాకపోయినా వాళ్ళకు కూడా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే వస్తుంది గైస్. ఓకేనా, సో దానివల్ల మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఈ ఒక చిన్న రీజన్ వల్ల ఏంటంటే చాలామంది నా ఛానల్ని కంప్లీట్గా డెడ్ అయిపోయింది, సో మా వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేయాలని చెప్పేసి చాలామంది వీడియోస్ అనేది డిలీట్ చేసుకుంటున్నారు. ఓకేనా, సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి అయితే ట్రై చేయండి. అది ఎలా చిన్నదైనా సరే, ఎలాంటి విషయాలైనా సరే యూట్యూబ్ రిలేటెడ్ అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటే ఏంటంటే సో వేరే క్రియేటర్స్ కూడా మేము ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అండ్ సొల్యూషన్ వచ్చిన తర్వాత మీ అందరికి ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకేనా, సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన క్రియేటర్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి గైస్. ఓకేనా.